Dear brothers and sisters, greetings to you and welcoming you for this fasting prayer. సోదరి సోదరులందరికీ కూడా ప్రభునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఉపవాస కూడి కొరకై ప్రభునామంలో ఆహ్వానిస్తా ఉన్నాం. हमारे सारे भाइयों और बहनों को प्रभु यीशु मसीह के नाम पे आपको शुभकामनाएं और इस उपवास प्रार्थना में आप सभी को आमंत्रित करते हैं. In the first part of this fasting prayer, we are going to have the confession time, confessing our mistakes or rectifying whatever the things lacked in our lives. కాబట్టి ఈ యొక్క ఉపవాస కూడిక మొదటి భాగంలో మనము ఒప్పుకోలు సమయాన్ని గురించినటువంటి సమయాన్ని కలిగి ఉంటాం. మన యొక్క తప్పిదాలు కావచ్చు, మన యొక్క లేమి కావచ్చు, మరి వాటన్నిటిని ప్రభు యొక్క వాక్యంలో చూసుకుంటూ సరిచేసుకుందాం. इस उपवास के अध्ययन में हम पहला भाग में कबूल करना, अपना पापों को, अपने कमियों को, अपने घटियों को प्रभु के सामने हम कबूल करने की ये समय में हम अपने आप को प्रभु को सौंपेंगे. Word of God is compared with a mirror which reflects our reality. దేవుని యొక్క వాక్యము ఒక అద్దంను పోలి ఉన్నది. మన యొక్క నిజ స్థితిని అది తెలియజేస్తా ఉన్నది. प्रभु का वचन एक आईने की तरह है जो अपने सही रूप को दर्शाती है. And the word of God is compared with a strong food which will give nourishment in the time of weakness. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము బలమైన ఆహారంగా ఉంది. అది మన యొక్క బలహీన సమయాల్లో మనని బలపరిచేదిగా ఉన్నది. उतना ही नहीं, प्रभु का वचन हमें एक ताकत देने वाले भोजन की जैसा है जो हमें कमजोरियों में हमें बल प्राप्त करता है. To encourage ourselves with the word of God, let us look at the scripture portion from the book of Daniel, chapter 11 and verse 32, which is our promise of this year 2021. చూడండి, మన వాక్యం ద్వారా ప్రోత్సహింపబడడానికి మరి ఈ యొక్క సమయంలో దయచేసి చూడండి, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము మనకి ఇవ్వబడినటువంటి ఈ సంవత్సరపు వాగ్దానం. अपने आप को तैयार करने के लिए हम वचन की और चलते हैं. दानियल की किताब 11वां अध्याय 32वां वचन जो कलीसिया के लिए वाचा, इस साल के लिए दिया गया वाचा में से हम ध्यानबान करेंगे. Let us all read together, please. రండి కలిసి చదువుకుందాం. हम सब मिलके पढ़ेंगे. And such as do wicked against the covenant shall he corrupt by flatteries. But the people that do know their God shall be strong and do exploits. For his grace, let us look unto the Lord. దేవుని కృప కొరకై ప్రార్థనలో ప్రభువు చూద్దాం. प्रभु की अनुग्रह के लिए प्रार्थना में प्रभु की तरफ देखेंगे. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసు ప్రభు నామములో మీకు వందనములు. మాకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క ఉపవాస ప్రార్థన సమయమును బట్టి వందనములు తండ్రి. ప్రార్థించుట మా యొక్క జీవితంలో ఎంత అవసరము, ప్రార్థన మాకు బలం ఇస్తుంది. అలాగే ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి మేము నియంత్రించుకున్నట్టు ద్వారా మా శరీరములను, మా యొక్క ఆకలిని అదుపులో ఉంచుకోవడం ద్వారా తండ్రి ప్రార్థనలో ఉన్న తీవ్రత ఏమిటో మాకు అర్థమవుతుంది. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో మరి మీ వాక్యం ఎద్దకు వచ్చింటున్నాం. శ్రేష్టమైన దివ్యమైన మీ వాక్యము తండ్రి మాకు అర్థం చేసుకోవడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. మీ కృపకు సమర్పించుకుంటున్నాం. వాక్యమును బోధించుటలో, తర్జుమా చేయటలో మీ దాసులమైన మాకు సహాయం చేయమని, మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాకు పరిచయం చేయను గాక. అలాగే ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా
మీకు కృపకు సమర్పించుకుంటున్నాం. పాటల ద్వారా ఇప్పటి వరకు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తూ మీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేసి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. So this is a very familiar portion, and many times we heard about this, but we are going to see few things about this particular topic. ఈ యొక్క భాగము మరి మనకు సుపరిచితమైంది, అనేక సార్లు దీన్ని ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈ దినము మరి ప్రార్థన సమయం కొరకు దీంట్లో నుండి కొన్ని భాగాలు మనం చూద్దాం. इस वचन को हम भली बात जानते हैं, पर अपने वचन के ध्यानबान के लिए थोड़ी देर इस वचन के पर हम ध्यानबान करेंगे. Daniel, book of Daniel, chapter 11, verse 32, last portion. But the people that do know their God shall be strong and do exploits. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చివరి భాగంలో, అయితే తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసెదరు. दानियल की किताब 11वां अध्याय 32वां वचन आखिरी भाग में, परंतु जो लोग अपने परमेश्वर को ज्ञान रखते हैं वे भी हिवाव बांधकर बड़े काम करेंगे. So those who will do exploits, who will do strong things, who will be strong, means the people who know their God. కాబట్టి ఎవరు గొప్ప కార్యాలు చేయగలుగుతారు, ఎవరు బలం కలిగి ఉండగలుగుతారు అంటే ఎవరైతే తమ దేవుని ఎరుగుతారో అట్టి వారే చేయగలరు. और जो कौन है वो जो बड़े काम कर सकते हैं, ताकत वाले काम कर सकते हैं, वो ही है जो हमें हमारे प्रभु को जान लेते हैं. Knowing the true God results eternal life. కాబట్టి నిజమైన దేవుణ్ణి ఎరగడం ద్వారా ఆ యొక్క నిత్య జీవంని మనము పొందుకుంటాం. सच्चा परमेश्वर को जानकारी हमें अनंत जीवन प्राप्त करती है. Knowing the true God, our obedience and our affection and also confidence in the Lord will be increased. అంతేకాకుండా నిజమైన దేవుణ్ణి ఎరగడం ద్వారా మన యొక్క దేవుని పట్ల మనకుండేటువంటి విధేయత, దేవుని పట్ల మనకుండేటువంటి యొక్క ఆరాధన, దేవుని పట్ల మరి మనము దేవుణ్ణి ధైర్యంతో, విశ్వాసంతో వీటన్నిటిలో కూడా ఎదిగే వారంగా ఉంటాం. सच्चा परमेश्वर को जानना, वो पहचानना, प्रभु में हमें ताकत पाते हुए मजबूती से उनके पीछा होने में हमें कामयाबी दिलाती है. In Ephesians chapter 6 verse 10, it says that, finally, my brethren, be strong in the Lord and in the power of his might. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. यहाँ पे हम देखते हैं कि एफेसियों की पत्री 6वां अध्याय 10वां वचन में, प्रभु में और उसकी शक्ति में, प्रभाव में बलवंत बनो. So the strength of the believers is in the Lord. It is not out of the Lord, in the Lord. కాబట్టి ఒక విశ్వాసి యొక్క బలము, ఒక విశ్వాసి యొక్క శక్తి అది దేవునిలోనే ఉంటుంది, కానీ దేవుని వెలుపల ఉండదు. एक विश्वासी की जो ताकत है वो प्रभु के अंदर ही है, बाहर नहीं हो सकती. Now we are going to see what are the areas we need to be have strength or need to be strong. We are going to see 3 important things now. కాబట్టి ఇప్పుడు మరి ఏ విషయంలో మనం బలం కలిగి ఉండాలి, ఏ విషయంలో మనం శక్తి కలిగి ఉండాలి విశ్వాసిగా, 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. और किन चीजों में हम ताकतवर होना है, उन
चीजों को जानने के लिए 3 चीजों की हम यहाँ पे ध्यान करेंगे। So by understanding these three things, let us cross-check our spiritual life and let us confess before the Lord what is the lacking in us. కాబట్టి ఈ యొక్క 3 విషయాలను చూసుకుంటూ వీటిని మన జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో అని మనం పోల్చుకుంటూ పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము మన యొక్క విషయాలన్నింటినీ ఒప్పుకుందాం। इन 3 चीजों की ध्यान करते हुए हमारे कमी घटियों को प्रभु के सामने हम कबूल करने के समय पेश करेंगे। The first one is strong faith that we can read in Romans chapter 4 verse 20 in English. It may be 21 in Telugu. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము 20-21 వచనాల్లో చూసినట్టయితే విశ్వాసమందు బలం కలిగి ఉండవలని చూడగలం। और हम देखते हैं कि रोमियो की पत्री 4 अध्याय और 20वां वचन में हम देखते हैं कि विश्वास में हम खरा उतरना है। So those who are in the Lord, they should have a strong faith. Without faith, we cannot see God. We cannot please God. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ప్రజలై ఉన్నారో, దేవుని బిడ్డలైన వారు విశ్వాసముందు బలం కలిగి ఉండాలి। విశ్వాసం లేకుండా దేవుని చూడలేం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండలేం। और बिना विश्वास के प्रभु को हम उनको देख नहीं सकते हैं, प्रभु को प्रभु के दर्शन नहीं कर सकते हैं। तो विश्वासी होना बहुत ही जरूरी है। In Hebrews chapter 11 verse 6, without faith it is impossible to please him, for he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో రాయబడుతూ వచ్చింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలం దయచేవాడేనో నమ్మవలెను కదా। इब्रानियों की पत्री 11वां अध्याय और 6वां वचन के अनुसार, और विश्वास के बिना प्रभु को प्रसन्न करना अनहोनी है, क्योंकि परमेश्वर के पास आने वाले विश्वास करना चाहिए कि वह है, और अपने खोजने वालों को वो प्रतिफल देता है। You know the life of Enoch. He walked with God, having a secular life, a family life, and a working life. At the same time, he walked with God. So he approached God by faith. That is the reason why he was resulted. God has taken him along with him. చూడండి, హానోకు జీవితంలో గమనించినట్టయితే అతడు మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు। మరి భౌతికమైన జీవితము, కుటుంబ జీవితము, తన యొక్క మరి ఉద్యోగ జీవితం అన్ని కూడా కలిగి ఉండి కూడా, తన యొక్క పని పాటలో ఉండి కూడా దేవునితో నడుస్తూ వచ్చారు। అందుకొరకే తను దేవుడు అతన్ని తర్వాత దినాల్లో అతన్ని తీసుకొని పోతూ వచ్చారు। और आनक के जीवन में भी हम ये पाते हैं कि वो अपने परिवार के साथ रहते थे और दुनियादारी के काम भी करते थे, और बहुत ऐसे एक दुनिया के जीवन भी बिताते थे, लेकिन वो प्रभु की परमेश्वर के साथ विश्वास में चले हैं। So we need to have a strong faith, because on our faith area, Satan will try to attack. If you are weak, will be fallen. If you are strong, we can overcome Satan. కాబట్టి విశ్వాసంలో చాలా బలం కలిగి మనం ఉండాలి।
ఎందుకంటే ఈ యొక్క మరి మన యొక్క విశ్వాసంలో బలహీనమై ఉంటే మరి సాతాను మన యొక్క విశ్వాసం పైనే ఆక్రమణ చేస్తాడు కాబట్టి, దాడి చేస్తాడు కాబట్టి, ఒకవేళ మరి మనం బలహీనమై ఉంటే విశ్వాసంలో పడిపోయే వారంగా ఉంటాం. तो एक विश्वासी होने के नाते हम कमजोर नहीं होना चाहिए, लेकिन ताकतवर होना चाहिए अपने विश्वास में। अगर हम विश्वास में बलहीन होते हैं तो हमें हमें हमारे ऊपर वो हमला करेगा और हमें कमजोर बनाएगा। In Hebrews chapter 11, we can see a list of heroes of faith. They led their lives by faith and did exploits for God. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాను మనం చూడగలం. వారు విశ్వాసంలో దేవుని కొరకు జీవిస్తూ వచ్చారు. వారు మరి ఒక శూరులుగా, మరి విశ్వాస వీరులుగా వారి గురించి రాయబడుతూ వచ్చింది. और हम यहाँ पे इब्रानियों के पत्री 11वां अध्याय में एक नाम की उल्लेख में हम देखते हैं। वहां पे विश्वास के योद्धाओं के बारे में लिखा गया, जो विश्वास में कामयाब, अपने आप को कामयाब रख के विजय प्राप्त किए हैं। Lord Jesus Christ told to his disciples, and he was condemning them because of a little faith. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా వారిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని బట్టి వారిని హెచ్చరిస్తూ వచ్చారు. प्रभु यीशु मसीह अपने चेलों को डांटते हुए कहते हैं कि उनकी जो विश्वास है कमजोर है, उसके लिए उनको प्रभु दुखारे हैं। So we have to go forward from faith to next faith level. As we grow from grace to grace, we have to grow from one faith level, one step to next step of faith level. కాబట్టి మనం యొక్క విశ్వాసంలో ఒక మెట్టు నుండి ఇంకొక మెట్టు, ఒక స్థాయి నుండి ఇంకా పై స్థాయికి వెళ్లే వారంగా ఉండాలి. దేవుని యొక్క కృప వెంబడి కృపను పొందుకుంటూ మరి యొక్క విశ్వాసంలో ముందుకు పైకి మనం వెళ్తూ రావాలి. और विश्वास के जीवन में हम एक सीढ़ी से दूसरा सीढ़ी, विश्वास के ऊपर विश्वास, और जैसे हम अनुग्रह के ऊपर अनुग्रह पाते हुए, अधिक अनुग्रह पाते हुए आगे बढ़ना बहुत ही आवश्यक है। So if we see in the life of Samson was previously he was strong in faith, but when he was yielded unto the world, unto a woman, then he lost his faith and lost his strength. చూడండి, సంసోను జీవితాన్ని గమనించినట్టయితే సంసోను తను మొదట ఎంతో బలవంతుడిగా, విశ్వాసంలో బలవంతుడిగా ఉంటూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే ఈ లోకం వైపు, ఒక స్త్రీ వైపు చూస్తూ వచ్చాడో తన యొక్క విశ్వాసంలో బలహీనమైపోతూ వచ్చాడు. और हम समसन के जीवन में भी देखते हैं कि वो पहला बहुत ही विश्वास योग्य व्यक्ति था, लेकिन जब वो दुनिया के ऊपर नजर फेंका है और जो उस औरत के ऊपर अपना इच्छा जताया है, अपने सारे ताकत को खो दिया है। So the first one is we need to have strong faith. To be strong in the Lord, we need to have strong faith. కాబట్టి దేవునిలో మనం బలం కలిగి ఉండాలి అంటే మొట్టమొదటిది విశ్వాసంలో బలవంతులమై ఉండాలి. और पहला चीज ये है कि यदि हम प्रभु परमेश्वर में रहने का चाहत रखते हैं तो हम विश्वास में ताकतवर होना बहुत ही जरूरी है। And the second one we are going to see, that is from first epistle of John chapter 5 and verse 9. There is a word written, witness of God is greater.
రెండో విషయం మనం చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 9వ వచనంలో నుండి ఇక్కడ దేవుని సాక్ష్యము మరి బలమైనది అనేటువంటి మాటను చూడగలం. और यहाँ पे हम देखते हैं पहला यूहन्ना 5वां अध्याय और 9वां वचन के अनुसार परमेश्वर की गवाही वो बढ़कर है. So, if you consider this word, witness is greater, means testimony, we must have a strong testimony. కాబట్టి ఇక్కడ మనం చూడగలము మరి బలమైనటువంటి సాక్ష్యము, మరి విశ్వాసిగా ఈ యొక్క మరి సాక్ష్యంలో కూడా ఎంతో మరి గొప్పగా బలం కలిగి ఉండాలి. और एक विश्वासी के जीवन में गवाही भी ताकतवर होना चाहिए, वो बढ़कर रहना चाहिए. We know in the life of Joseph, when temptation came, he did not lose his testimony. That's the reason why he left the government and ran away from the situation. మరి మనం యోసేపు జీవితంలో గమనిస్తే ఎప్పుడైతే శోధింపబడుతూ వచ్చాడో మరి ఆయన ఆ శోధనకు లొంగలేదు, కానీ తన వస్త్రాన్ని వదిలేసి మరి పారిపోతూ వచ్చాడు. हम यूसुफ के जीवन में भी हम देखते हैं जब उसने इस शोधना की झेला है, वो समय में हम देखते हैं कि वो अपने आप को उसमें छोड़ नहीं दिया है, लेकिन वो अपने कमीज को वहां पे छोड़ के उस समय में उधर से भाग निकला था. So, to be strong in the Lord, we need to have strong faith and we need to maintain a strong testimony. కాబట్టి అటు రీతిగా యోసేపు తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి దేవునిలో బలం కలిగి ఉండాలి అంటే మనం విశ్వాసంలో మరి బలమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. అంతేకాకుండా సాక్ష్యాన్ని కూడా కాపాడుకుంటూ బలమైనటువంటి సాక్ష్యాన్ని కూడా కలిగి ఉండాలి. यदि हम परमेश्वर में रहना चाहते हैं तो हमारे विश्वास ताकतवर होना है और हमारे जो गवाही है वो भी बढ़कर रहना है, कमजोर नहीं रहना है. And Hebrews chapter 12 verse 1, we can see there is a great cloud of witness, a people who are as a cloud, as a group, they are showing their witness in the Lord. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఇక్కడ గొప్ప సాక్షి సమూహము, అనేక మంది మరి యొక్క ప్రజలు లేకుంటే విశ్వాసులు గొప్ప సాక్ష్యం ఇచ్చినటువంటి యొక్క సమూహంగా ఇక్కడ ఉంటున్నారు. हम इब्रानियों की पत्री 12 अध्याय 1 वचन में हम पाते हैं, वहां पे गवाहों की बादल की समूह को हम वहां पे पाते हैं. And the third thing we are going to see, or to be strong in the Lord, we need to have a strong confidence or consolation. కాబట్టి మూడవది, దేవుని యందు బలం కలిగి ఉండాలంటే మరి దేవునిలో మనము మరి ఎంతో ధైర్యము, దేవునిలో మన దేవుని యందు మనం ధైర్యం కలిగి ఉండాలి. और हम तीसरा चीज ये है कि प्रभु में हम अपने आप को कायम रखना है, तो हम धीरज रखते हुए रहना है. In Hebrews chapter 6 verse 18, we can read the strong confidence in the Lord. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ దేవుని యందు మరి బలమైనటువంటి ధైర్యం గురించి చదవగలం. और यहाँ पे हम देखते हैं इब्रानियों की पत्री 6वां अध्याय और 18वां वचन के अनुसार हम देखते हैं वहां पे जो दृढ़ता के बारे में वहां पे लिखा गया है. So that by two immutable things in which it was impossible for God to lie, we might have strong consolation. We have fled for refuge to lay hold upon the hope set before us.
ఇక్కడ రాయబడుతూ వచ్చింది 17, 18 తెలుగులో కలిసి ఉన్నాయి. ఈ విధముగా దేవుడు తన సంకల్పంలో నిశ్చయమైనదని ఆ వాగ్దాన వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని నిర్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసే వాగ్దానమును దృఢపరచెను. और 17 वचन में हिंदी में है, इसलिए जब परमेश्वर ने प्रतिज्ञा के वीरों पर और सभी की गीत के प्रकट की करने का चाहिए कि उसकी मानसा बदल नहीं सकती है. So, to be strong in the Lord, when we are strong in the Lord, we can get strong encouragement or great encouragement or strong confidence so that we can do exploits, great things for God. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని యందు ధైర్యం కలిగి ఉంటామో, దేవుని యందు మరి దృఢమైనటువంటి వారంగా ఉంటామో, మనము ఎంతో ప్రోత్సహింపబడినటువంటి వారమై ఈ దేవునిలో మరి బలము కలిగి గొప్ప కార్యాలు చేసే వారంగా ఉంటాం. और हमें प्रभु में रहना है और उनके लिए बड़े काम करना है, तो हम प्रतिज्ञा और मानसा हम पाकर ताकतवर होना बहुत ही जरूरी है. In Judges, book of Judges, chapter 16, verse 15, we see that the life of Samson here, that woman was asking, wherein thy great strength lieth? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనంలో ఆ స్త్రీ అడుగుతూ వచ్చింది, మరి నీ యొక్క బలము ఎక్కడ ఉంది, నీ గొప్ప బలమును దేనిలో ఉన్నదని అడుగుతూ వచ్చింది. और न्यायों की पुस्तक 16 अध्याय का 15 वचन में हम देखते हैं वहां पे कि उसने पूछा, स्त्री ने पूछा कि तेरा ताकत का राज क्या है. The person who was Nazarite, separated unto the Lord from mother's womb, he revealed all the secrets to her. We can read it in verse 17. కాబట్టి ఒక నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, తల్లి గర్భం నుండే దేవుని చేత ఎన్నుకొనబడి ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి మరి తన యొక్క రహస్యాలన్నీ కూడా ఆమెకు తెలియజేస్తూ వచ్చాడు. ఇది 16వ వచనంలో మనం చూడగలం. और 16 वचन के अनुसार जो व्यक्ति अपने माँ के खोक से नाजीर बना हुआ था, वो व्यक्ति इस स्त्री के सामने अपने ताकत के सारे राजों को बता दिया था. So when the secret of the strength was revealed unto this woman, she made him to caught by the Philistines, and they were taken him and they were chained him. చూడండి, ఎప్పుడైతే తన యొక్క బలం యొక్క రహస్యాన్ని తనతో చెప్పారో, మరి ఆ స్త్రీతో చెప్పినప్పుడు మరి ఆ యొక్క ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకున్నారు, అతన్ని సంకెళ్ళ చేత బంధిస్తూ వచ్చారు. और जब सारा राज खुल गए हैं और उसका ताकत का राज जान पाए हैं, तो वहां पे उसको सारे फिलिस्तीनी सेना उसको बंदी बना लेती है. In verse 21, Philistines took him and put out his eyes and brought him down to Gaza and bound him with fetters of brass and he did grind in the prison house. కాబట్టి 21వ వచనంలో చదువుతాం, అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి, అతడు బందీ గృహంలో తిరుగలి విసరువాడాయను. और हम देखते हैं कि 21वां वचन में तब फिलिस्तियों ने उसको पकड़कर उसकी आंखों को फोड़ डाली और उसको गाजा को लेके जाके पीतल के बंदियों से उसे जकड़ दिया है और वहां बंदी गृह में
चक्की पीस रहा था। A person who should have a strong faith, who should maintain a strong testimony, who should have a strong confidence, because he revealed the secret of his power to the unknown woman or heathen woman. So he lost his confidence in the Lord. కాబట్టి ఏ వ్యక్తి అయితే మరి బలం కలిగి ఉండాలో, విశ్వాసంలో బలం కలిగి ఉండి తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవునిలో ధైర్యం కలిగి ఉండాలో, అటువంటి వ్యక్తి తన యొక్క మరి శక్తి Are you listening, brother? Samson voice is not coming. Okay. You continue, brother. जो The part is व्यक्ति finished. प्रभु परमेश्वर की आधीन में रहना चाहिए, ताकतवन होना चाहिए विश्वास के जीवन में, अपने सारे ताकत की राजों को खोल दिए, इसलिए वो बंदी बना गया है और उस कमजोरियों से वो बंदी गृह में अभी डाला गया है। Then he requested a lad there, a boy, to bring him to the pillar side, and Samson took hold of the two middle pillars, and then he requested the Lord, Lord, for this time, I pray you give me strength to take revenge. और वहां पे हम देखते हैं कि सामसन ने एक बालक की सहायता मांगी। उस बालक से पूछा कि वो खंभों के बीच में उसको लेके जाके खड़ा करने के लिए वहां पे उसने प्रभु परमेश्वर से को पुकारा है कि दोबारा उसको वो शक्ति प्राप्त करें। In verse 28, he prayed such a prayer, I pray thee and strengthen me, I pray thee, only this once, O God, that I may be at once avenged of all Philistines for my two eyes. That was his prayer. 28 वचन में हम देखते हैं, तब शमशोन ने यहाँ कहकर यहोवा की दुआई दी है, हे प्रभु यहोवा मेरी सुधि ले और परमेश्वर अब की बार मुझे बल दे। So, what is the secret of our strength is? Our strength is in the Lord. If we lose our confidence in the Lord, automatically we lose our strength in the Lord. కాబట్టి మన యొక్క రహస్యం యొక్క మన బలం యొక్క రహస్యం ఏంటంటే దేవుని యందు ధైర్యం కలిగి ఉండడం. ఒకవేళ దేవుని యందు ధైర్యాన్ని మనం కోల్పోయినటువంటి వారమైతే మన యొక్క బలాన్ని కూడా కోల్పోతాం. अपने ताकत के राज को हम खो देते हैं, तो जो धीरज हम प्रभु में रखे हैं उसको भी हम खो देते हैं। So now where can we get this strength? That we can read in Psalms 105 verse 4. మరి ఈ యొక్క దేవుని యందు బలం ఎక్కడి నుండి మనం పొందుకోగలము? కీర్తనలు 105వ కీర్తన 4వ వచనం చూడొచ్చు. और इस बल को हम किधर से प्राप्त कर सकते हैं? भजन संहिता 105 और 4 वचन में हम पढ़ सकते हैं। Seek the Lord and his strength, seek his face evermore. సన్నిధిని నిత్యము వెదుకుడి. So in the presence of the Lord, at the feet of the Lord, we can obtain this strength. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదముల యొద్ద ఈ యొక్క బలమును మనము పొందుకోగలము. प्रभु के उपस्थिति में, प्रभु के पांवों के तले हम इस ताकत को प्राप्त कर सकते हैं। Apostle Paul was seeking for the resurrection power
He wants to have the power of the resurrection to overcome the world. అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క పునరుద్ధాన శక్తిని కోరుకుంటూ వచ్చాడు. ఆ యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా లోకంలో ఉన్నటువంటి వాటిని జయిస్తూ వచ్చారు. प्रेरित पौलुस इस दुनिया को जीतने के लिए, इसके ऊपर विजय पाने के लिए प्रभु यीशु मसीह की जी उठने की ताकत, जो पुनरुत्थान की ताकत है, उसे पाने की खोज की है. And in Colossians chapter 1 verse 11 it says, strengthened with all might. We must be strengthened. Full strength will get in the Lord. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనము దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి బలముతో, మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలను. और हम देखते हैं कोलोसियों की पत्री 1 अध्याय 11 वचन के अनुसार हम प्रभु यीशु मसीह की जो शक्ति है उसके अनुसार हम सामर्थ्य पाके बलवंत हो जाते हैं. So Lord Jesus Christ taught prayer to his disciples. In that prayer, he was suggesting to pray for forgiveness of sins. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఆ యొక్క ప్రార్థనలో మరి ప్రభువా మా పాపములు మా రుణములు క్షమించమనేటువంటి విషయాన్ని వారికి నేర్పిస్తూ వచ్చారు. प्रभु यीशु मसीह अपने चेलों को प्रार्थना किस तरह करना है वो सिखा रहे थे. उस समय अपने पापों की परिहार के लिए वो प्रार्थना करने की विनती की है. Now it is the time to pray for ourselves, to pray for our faults, or to pray for our lackness. Let us all read together James chapter 5 verse 16. కాబట్టి ఇప్పుడు మనకి యొక్క సమయం ఇవ్వబడతా ఉంది. ఈ సమయంలో మన యొక్క బలహీనతల కొరకు, మన యొక్క తప్పిదముల కొరకు, మన యొక్క కొదువుల కొరకు, మనము మన జీవితంలో కొదువుల కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. हमारे कमी घटियों को, हमारे कमजोरियों को प्रभु के पास लेके आते हुए इनको पेश करने में हमें प्रभु सहायता करे. और याकूब की पत्री 5वां अध्याय और 16वां वचन को हम सब पढ़ेंगे. Confess your faults to one another and pray for one మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. effectual fervent prayer of righteousness. So we have to confess before the Lord and confess with one another, so that the Lord may heal us and may grant us strength. కాబట్టి మనము దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఒప్పుకుంటూ రావాలి, ఒకరినొకరు ఎదుట ఒప్పుకుంటూ రావాలి. తద్వారా దేవుడు మనని స్వస్థపరిచి బలపరిచేవాడిగా ఉంటున్నారు. और हमें प्रभु सहायता करे कि हम एक दूसरे के लिए प्रार्थना करते हुए, एक अपने पापों को कबूल करते हुए, एक दूसरे को लिए प्रार्थना करते हुए हम इस तरह प्रभु में कामयाब हो सके और प्रभु में कबूल के प्रार्थना में हम जुड़ सके. According to 1 John, first epistle of John, chapter 1 verse 7, the blood of Lord Jesus Christ is ready to cleanse from all our sins. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారము ప్రభువైన యేసు కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయుటకు సిద్ధంగా ఉంది. और 1 यूहन्ना 1 अध्याय और 7वें वचन के अनुसार प्रभु यीशु मसीह का जो लहू हर एक पाप से हमें छुड़ा सकती है. So may the Lord help us in this understanding to confess our weakness before the Lord and to be strengthened by the Lord. కాబట్టి ఈ సమయంలో ప్రభు మన యొక్క బలహీనతలు, మన యొక్క తప్పుదలని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునిలో బలం కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేయనుగా. और प्रभु हमें सहायता करे कि उनके सामने अपने सारे कमजोरियों को, पापों को कबूल करते हुए
हमें ताकतवर बनाए। So those who are unable to participate due to lack of time in prayer, so let us have our individual prayer and let us confess before the Lord and obtain mercy from the Lord. ఎవరైతే ఈ రీతిగా మరి సమయం లేని కారణం చేత సమాజం ఎదుట సంఘంలో ప్రార్థించలేకపోతూ వచ్చారో వ్యక్తిగతంగా మరి మీరు సమయం తీసుకొని ప్రార్థించండి. దేవునికి వాక్యం తెలుగులో మరి ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. जिन लोगों ने कलिसिया के साथ जुड़ के इस कबूल की प्रार्थना को, विनती की प्रार्थना को कर नहीं पाए हैं, अपने व्यक्तिगत समय लेके प्रार्थना में अपने आप को प्रभु को सौंप लो और प्रार्थना करो। Now this is the time to pray for one another. So to pray for one another, we need to enter into prayer, but our prayer must be strong. మనం ఈ ఏక సమయంలో ప్రార్థిస్తూ రావాలి. ఒకరికొరము ప్రార్థిస్తూ రావాలి. ఆ యొక్క సమయంలో మనం ప్రవేశించిన इस दौरान हम प्रार्थना में प्रवेश करने वाले हैं। एक दूसरे के लिए प्रार्थना में बने रहने की चाहत से हम आगे बढ़ना है। In James epistle, according to James chapter 5 verse 16, we read that the word called strong prayer. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చూస్తాం. బహుబలమైన ప్రార్థన. और हम देखते हैं कि याकूब की पत्री 5वां अध्याय और 16 वचन के अनुसार हम देखते हैं वहां पर एक बलवंत प्रार्थना। So if we pray for one another with that strong prayer, we may be healed or things may be rectified or restored. కాబట్టి ఒకరు ప్రార్థించుకోవడం ద్వారా, అలాంటి బలమైనటువంటి ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా మన బలహీనతలు కావచ్చు, మనకున్న కొదువులు కావచ్చు, వాటన్నిటిని కూడా మనము తీర్చుకోగలం. और इस तरह हम एक दूसरे के लिए प्रार्थना करने में जुड़ते हैं, प्रार्थना में निर्भर रहते हैं। तो यदि हम कमजोर हैं या फिर हम रोगी हैं, तो इन सारे चीजों से हम ऊपर उठ सकते हैं और चंगाई पा सकते हैं। The prayer of a righteous man will be an effectual prayer or a strong prayer which will do exploits for the Lord. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేదిగా ఉంటుంది. एक धर्मी जन की प्रार्थना बहुत ही प्रभाववंत होती है और बहुत सारे ऐसे महान कार्य करने में वो सहायता कर सकती है। I would like to bring to your notice, to have a strong prayer, what are the things we need to have? కాబట్టి ఒక బలమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలంటే ఏవి మనం కలిగి ఉండాలో కొన్ని విషయాలు మీ ముందుకి ఈ సమయంలో తీసుకురావాలనుకుంటున్నాను. और मैं ये चाहता हूं कि एक ताकतवर प्रार्थना में बने रहने के लिए किन चीजों की आवश्यकता है, वो चीजों की बारे में मैं आपको बताना चाहता हूं। In Matthew's Gospel, chapter 17, verse 15, one person came and asked for healing. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి స్వస్థత కొరకు మరి వేడుకుంటూ వచ్చారు.
मत्ती का सुसमाचार 17 अध्याय और 15 वचन में हम देखते हैं एक जवान व्यक्ति प्रभु यीशु मसीह के पास आते हैं और अनंत जीवन पाने के लिए क्या चीज की जरूरत है कह के पूछा है। This boy has a disease. He is a lunatic and sore vexed. In verse 15, often he falleth into the fire and also in water. 15వ వచనంలో ప్రభువా నా కుమారుని కరిము వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు। माफ कीजिए 15 वचन में लिखा है कि एक ये इस व्यक्ति ने उसकी बेटे के लिए जो रोगी है जो उसकी चंगाई के लिए वहां पे प्रार्थना करते हुए देखते हैं। He says that I brought my son unto your disciples, but they could not cure him. Verse 16. 16వ వచనంలో ఆ యొక్క వ్యక్తి అన్నాడు, నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చితిని గాని వాడిని వారు స్వస్థపరచలేకపోయారు। 16 वचन में वो कहता है कि तेरे चेलन के पास मैं लेके आया था लेकिन परंतु वो लोग उसे चंगाई नहीं कर सके हैं। But the Lord rebuked the disciples. O faithless and perverse generation, how long shall I be with you? How long shall I suffer you? Bring him hither to me. And Jesus rebuked the devil, and he departed out of him. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మాటలు విని మరి విశ్వాసం లేని మూర్ఖతరం వారాల మీతో నేను ఎంతకాలం ముందునని మరి శిష్యుల్ని గద్దిస్తూ వచ్చారు। అంతేకాకుండా యేసు ఆ దయ్యంను గద్దింపగా అది వారిని వదిలిపోతూ వచ్చింది। और यीशु मसीह 17 वचन के अनुसार यीशु मसीह ने उत्तर दिया, हे अविश्वासी और हठीले लोग, कब तक तुम्हारे साथ रहूंगा, कब तक तुम्हारी सुनूंगा। इस प्रभु यीशु मसीह उस अपवित्र आत्मा से डांट कर उससे चंगाई दी है। And after this incident, disciples came unto the Lord. Lord, why we could not do it and you could able to do it? They were rectified, they were asking their doubts, checking their doubts with him. కాబట్టి ఇక సంఘటన అంతా అయిపోయిన తర్వాత శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు యేసు వద్దకు వచ్చి మేమెందుకు మరి ఈ యొక్క స్వస్థత కార్యం చేయలేకపోతూ వచ్చాం, ఎందుకు దాన్ని వెలగొట్టలేకపోతూ వచ్చామని వారి యొక్క సందేహాన్ని దేవుని యేసు ప్రభు ఎదుట అడుగుతూ వచ్చారు। और ये घटना घटने के बाद एकांत में प्रभु यीशु मसीह के पास अपने चेले पहुंच के उनसे पूछते हैं कि हम क्यों इस तरह इस कार्य को नहीं कर पाए हैं, आपके साथ जो हुआ है हम क्यों नहीं कर पाए। In verse 20, Matthew's Gospel, chapter 17, verse 20, Lord says, because of your unbelief, for verily I say unto you, if you have faith as a grain of mustard seed, he shall say unto this mountain, remove hence to yonder your place, and it shall remove, and nothing shall be impossible unto you. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 21వ వచనంలో చెప్తూ వచ్చారు, ఎందుకు ఈ కారణం ఏంటంటే మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి ఎక్కడికి పొమ్మనగానే అది పోవును అని చెప్తూ వచ్చారు। और 20वां वचन के अनुसार उसने उनसे कहा, अपने विश्वास की गति के कारण, क्योंकि तुमसे मैं सच कहता हूं, यदि तुम्हारा विश्वास राई के दाने के बराबर भी हो तो इस पहाड़ से कह सकेंगे कि यहाँ से सरक कर वहां चले जाओ तो वहां चला जाएगी। So nothing is impossible unto you if you have strong faith. కాబట్టి బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు। अगर आपके पास विश्वास है तो आपके जो भी ऐसा चीज नहीं है जो आप नहीं कर सकते हैं। And in verse 21,
In the KJV, King James Version, it is very clear, but not in even NIV and other versions. Telugu also it is not like that, but in KJV, howbeit this kind goeth not out, but by prayer and fasting. We have to fast and pray. That prayer will be a strong prayer and we can do exploits. అంటే 21వ వచనంలో ఈ తెలుగులో అయితే 20 నుండి 21 కలిసి ఉన్నాయి. అయితే ఈ యొక్క విషయం ఇక్కడ మనకు కనబడదు తర్జుమా చేసినట్టయితే. కేజీబీలో ఇక మాట రాయబడుతూ వచ్చింది. ఇదంతా కూడా మరి ప్రార్థన ఉపవాసంతోనే దీనంతటిని చేయగలమని ప్రభు చెప్తూ వచ్చారు. కాబట్టి ఇక మరి ప్రార్థన ద్వారానే బలమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలం. और ये 21 का वचन के अनुसार लिखा गया है कि इस तरह की चीज संभव तभी होती है तब उपवास प्रार्थना में इसके बारे में प्रार्थना करते हैं. So the first thing to have strong prayer is we have to deny ourselves and have a faith like a mustard seed faith and pray unto the Lord. By fasting and praying, we can do exploits for the Lord. కాబట్టి ఇలాంటి బలమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలి అంటే మనలను మనము మరి విమర్శించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. అంతేకాకుండా మరి ఆవగించేంత మరి విశ్వాసము మనము కలిగి ఉండాలి. అంతేకాకుండా ఉపవాసము ప్రార్థన కూడా మనము కలిగి ఉండాలి. తద్వారా బలం కలిగి గొప్ప కార్యములు చేయగలము. इस तरह की प्रार्थना, बलवंत प्रार्थना हम करना चाहते हैं तो अपने आप को हम अपने आप को प्रभु को सौंपना है और इस राय के बराबर विश्वास अगर हम हमारे में है तो बलवंत प्रार्थना कर सकते हैं और महान कार्य कर सकते हैं. First one is self-denial and second one is we can read in Matthew's Gospel, chapter 21, verse 22. That is depending upon faith. మొదటిది మనల్ని మనం విమర్శించుకుంటూ రావాలి. రెండవది మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినట్టు విశ్వాసం మీద ఆధారపడాలి. ఇక్కడ విశ్వాసంపై మనము ఆధారపడే నమ్మిక కలిగి ఉండాలి. और पहला चीज है अपने आप को उपेक्षा करते हुए हम विश्वास राय के बराबर विश्वास अगर हम पाने आके हम विश्वास से कायम रहना है. और दूसरा चीज मत्ती का सुसमाचार 21वां अध्याय और 22वां वचन के अनुसार हम इस विश्वास के मांगों को हम पाना है या फिर प्रार्थना में जुड़े रहना है. Whatever we pray, we have to believe that we received it. We received the answer. With that faith, we have to pray. కాబట్టి ఏదైతే మనం ప్రార్థిస్తున్నామో ప్రార్థన చేయనప్పుడు వాటిని అవి దొరికినవని మనము నమ్ముతూ ప్రార్థిస్తూ రావాలి. అట్టి ప్రార్థన ద్వారా మనం పొందుకోగలం. और जो कुछ भी प्रार्थना हम करते हैं प्रभु के पास, उस प्रार्थना को हम विश्वास करना चाहिए कि हम जो भी मांगे हैं वो हमें प्राप्त हुई है. And the third one, to have a strong prayer, we can see in John's Gospel, chapter 15, verse 7. ఈ యొక్క బలమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలంటే మూడో విషయం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. और दूसरा चीज ये है कि हम प्रार्थना में बलवंत प्रार्थना, ताकतवर प्रार्थना करना चाहिए तो हम यूहन्ना का 15 अध्याय और 7वां वचन के अनुसार करना चाहिए. If you abide in me and my words abide in you, you shall ask what you will, and it shall be done unto you. A strong prayer. ఇప్పుడు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచినట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
यदि तुम मुझ में बने रहना है और मेरे बातें तुम में बने रहे, तो जो चाहिए मांगो और वहां तुम्हारे लिए दिया जाएगा। How much strong we abide in the Lord, that much strong our prayer will be. మనం ఎంతగా దేవుని యందు నిలిచి ఉంటామో, ఆయన యొక్క మాటలు మన యందు నిలిచి ఉంటాయో అంతగా బలమైనటువంటి ప్రార్థన మనం చేయగలం. और हम प्रभु में कितना हम बलवंत पाएंगे और उनके वचन कितना हमारे में बलवंत है, उसके मुताबिक हम कामयाब हो सकते हैं और बलवंत बन सकते हैं। The fourth reason to have a strong prayer we can see in the life of Apostle Paul and Silas. మరి ఈ యొక్క బలమైనటువంటి శక్తిగల ప్రార్థన కలిగి ఉండాలి అంటే నాలుగో విషయము అపోస్తలులైనటువంటి పౌలు శీలలు వారి జీవితాల్లో మనం చూడగలం. चौथा कारण बलवान प्रार्थना रखने के लिए हम पौलुस और साइलस का जो जीवन है उसके ऊपर हम देख सकते हैं, उनके आधार पे देख सकते हैं। Acts, book of Acts, chapter 16, verse 25 and 26. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25, 26 వచనాలు. प्रेरितों के काम 16 अध्याय और 25 और 26 वचन। And at midnight Paul and Silas prayed and sang praises unto God, and the prisoners heard them. And suddenly immediately all the doors were opened and everyone's bands were loosed. See, the strong prayer mingled with praise, thanksgiving, that results exploits or great things. The doors of the prison were opened. చూడండి, ఒక బలమైనటువంటి ప్రార్థన కీర్తనలతో స్తుతులతో కలిసి ఉంది. అట్టి రీతిగా వారు చేయడం ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతూ వచ్చారు. ఆ యొక్క చెరసాల మరి పునాదులు అడుగు వచ్చే వాటి యొక్క తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. हम देखते हैं कि एक बलवंत प्रार्थना और उपासना की भेंट उसके साथ की मेल मिलाप से वहां पे हम देखते हैं कि बहुत महान काम कर पाए हैं और ये बंद गृह के जो फाटक है वो खुल गए हैं, उनके जो बंधन है वो भी खुल गए हैं। So 4 things we have seen. The first one is self-denying. We have to deny ourselves. And the second thing is having faith upon the Lord, believing the things what we pray for. కాబట్టి 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం బలమైన ప్రార్థన కొరకు. మొట్టమొదటిది మనము విమర్శించుకుంటూ రావాలి. రెండవది మరి దేవుని యందు మనం అడిగినవి పొందుకున్నామనేటువంటి బలమైనటువంటి నమ్మకము కలిగి ఉండాలి. और हमने देखा है कि एक बलवंत प्रार्थना में कामयाब रखने के लिए अपने आप को उपेक्षा करना है और हम जो मांगे हैं प्रार्थना में वो सब पाए करके हम विश्वास करना चाहिए। And the third thing for strong prayer is abiding in Christ. And the fourth one is prayer with thanksgiving and praises. This gives strength to the prayer. మరి మూడవది దేవుని యందు నిలిచి ఉండడము. నాలుగవది మన ప్రార్థనలు స్తుతులతో కీర్తనలతో కలిసి చేయడం. तीसरा चीज है हम प्रभु में बने रहना है और चौथा चीज प्रार्थना के साथ उपासना की भेंट चढ़ाने से इस प्रार्थना की ताकतवर प्रार्थना करने में हम कामयाब हो सकते हैं। In James, epistle of James, chapter 5, verse 17, there we can see about Elias, the man, is just like us, but
he controlled the nature. చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియాను గురించి చూడగలం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే కానీ ఆయన వర్షింపకున్నట్లు అనగా ఈ యొక్క ప్రకృతిని ఆయన అదుపులోకి ఉంచుకుంటూ వచ్చాడు. हम देखते हैं कि एलिया भी हमारे तरह ही जीवन जीने वाला था, लेकिन जब उसने प्रार्थना की है तो इस तरह की महान कार्य, इस चीजों को अपने आधीन में करने की ताकत वो पाया है. He prayed earnestly not to rain. A different prayer, not to rain. 3.5 years there was no rain on this earth. చూడండి ఆయన ఆసక్తితో ప్రార్థిస్తూ వచ్చాడు. ఏమని? వర్షింపకున్నట్లు ప్రార్థిస్తూ వచ్చాడు. ఒక ప్రత్యేకమైన ప్రార్థన. ఆ రీతిగా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం లేదు. और वहां पे देखते हैं कि वो बहुत ही आसक्ति भरी हुई प्रार्थना वो किया है, तब वहां पे 3 साल तक कोई वर्षा ना हुई. But after that he prayed again to have rain. He prayed for rain, and the heaven opened and God gave the rain, and we could see the result of the strong prayer. తర్వాత అతడు ప్రార్థిస్తూ రాగా మరి దేవుడు వర్షాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క బలమైనటువంటి ప్రార్థన యొక్క ఫలము ఏ రీతిగా ఉంటుందో మరి మనము ఇక్కడ చూడగలం. और 18 वचन के अनुसार फिर से उसने प्रार्थना की तो आकाश से वर्षा हुई. कि इसके वजह से हम देख सकते हैं कितना बलवंत प्रार्थना इस सारे चीजों को अपने आधीन में रखने की ताकत रखती है. So let us have a strong prayer by denying ourselves. మనల్ని మనం ఉపేక్షించుకుంటూ, by denying ourselves and believing that what we pray for and abiding in the Lord, and also with thanksgiving and praise, let us pray so that the Lord will do great things for us, in us, through us. కాబట్టి ఒక బలమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలంటే 4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా మనల్ని మనము ఉపేక్షించుకుంటూ రావాలి. రెండవది దేవుని యందు బలమైనటువంటి విశ్వాసం, నమ్మకము మనం కలిగి ఉండాలి. మూడవది దేవుని యందు నిలిచి ఉండాలి. నాలుగవది మన ప్రార్థనలు స్తుతులతో, కీర్తనలతో కలిగి ఉండి అట్టి ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు, బలమైనటువంటి కార్యములు మనము చేయగలం, పొందుకోగలం. तो हम 4 चीज देखे हैं बलवंत प्रार्थना में कायम रखने के लिए. पहला चीज अपने आप को उपेक्षा करना है, अपने आप को नकारना है. और दूसरा चीज विश्वास में हम निर्भर होना है हमें इस बलवंत प्रार्थना के लिए. और तीसरा चीज प्रभु में हमें हमेशा बना रहना है. और चौथा चीज प्रार्थना और उपासना, प्रभु की महिमा चढ़ाते हुए हम ताकत पाते इस बलवंत प्रार्थना में हम जुड़ सके. The Lord will make us as prayer warriors, and he will make us our prayer strong, and our prayers may be answered. దేవుడు మనల్ని ప్రార్థన వీరులుగా చేయను గాక, మన యొక్క ప్రార్థన బలం గలదిగా చేయను గాక, మన యొక్క ప్రార్థనలన్నీ దేవుడు జవాబు అనుగ్రహించును గాక. प्रभु हमें सहायता करे कि प्रार्थना के योद्धा हमें बनाए और ताकतवर प्रार्थना करने की प्रभु हमें सहायता करे कि उनके प्रार्थना जो भी हम करते हैं उसमें हम विश्वास कर सके.